హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానని చెప్పేదాన్ని, బట్ ఇప్పుడు అలా చెప్పలేను. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది, వాయిస్లో మీకు తెలుస్తుంది అనుకుంటా. ఇంకా ఎంబ్రాయిడరీకి అయితే బ్లౌజెస్ ఇచ్చాను కదా, సో వాటిని ఈవినింగ్ కలెక్ట్ చేసుకోమంటే ఆ రోజు కుదరలేదు. ఇక నిన్న అయితే కమల్కి చెప్తే తీసుకొచ్చారు. అవుట్పుట్ అయితే చాలా బాగుంది. చాలా తక్కువ ప్రైస్కి చేపించాను. మీరు నమ్మరు అసలు, నేను ఎంత వాటికి పెట్టిన కాస్ట్కి అది వచ్చిన అవుట్పుట్కి ఇంత తక్కువకే ఇంత బాగా వచ్చింది అని అయితే అనుకుంటారనమాట. సో మార్నింగ్ నుంచి కొంచెం వర్క్స్ హెవీగా ఉండే, అంటే బట్టలు చాలా ఉండే. సో ఒక 2-3 టైమ్స్ వాషింగ్ మిషన్ రన్ అయ్యింది. ఇంకా దోశలు కదా, సో కొంచెం బిజీగా ఉంటే రెగ్యులర్ వర్క్ అయినందుకు ఇంకా మార్నింగ్ నుంచే స్టార్ట్ చేయలేదు వ్లాగ్ అనేది. ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవైతే మొన్న కమల్ తీసుకొచ్చారు కదా మూసంవి, సో జ్యూస్ చేసుకుందామా అని అనిపించింది. ఎందుకో థ్రోట్ ఒకలా ఉంది కదా, సో అందుకని జ్యూస్ చేసుకుందాం అనుకున్నా. బట్ వద్దులే, ఫ్రూటే తిందామనేసి కట్ చేసి పెట్టేశాను. సో ఇప్పుడు కొంచెం ఆ ఫ్రూట్ తీసేసుకొని నేను తొందరగా చేశాను దోశ కదా, సో వేడివేడిగా తింటాము. పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకే తినేశారు బ్రేక్ఫాస్ట్ అయితే. సో చాలా గ్యాప్ అయితే వచ్చింది. సో ఒక ఫ్రూట్ తినేసి, అలాగే నాన్నకి కొంచెం ఇక్కడ క్లీనింగ్ వర్క్ ఉంది కిచెన్లో. సో మార్నింగ్ కొంచెం పెంట అయిపోయింది అనమాట. సో దాన్ని క్లీన్ చేసేసి లంచ్కి పెట్టేసి ఇది తినేసిన తర్వాత నేను మీకు ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే చూపిస్తాను. మార్నింగ్ దోశలోకి శనక్కాయల చట్నీ అలాగే పొటాటో కర్రీ అయితే చేసుకున్నాము. ఆఫ్టర్నూన్కి అయితే ఇంకా బెండకాయలు చాలా ఉన్నాయి అనేసి చట్నీ చేసుకుందాంలే అనేసి ఇక వీటిని ఈవినింగ్ వరకు యూజ్ చేయం కదా, సో అందుకని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేద్దామనేసి ఇంకా వాటన్నిటిని కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇక ఈవినింగ్కి గోల్గప్ప అలా చేద్దాము పిల్లలకి అంటే, నిన్న కమ్మల బ్లౌజెస్ అవన్నీ తీసుకొచ్చేకి వెళ్ళాడని చెప్పాను కదా, శారీస్ అవన్నీ. సో అప్పుడు తను పాప అడిగింది గోల్గప్ప తినడానికి వెళ్దామనేసి. ఇంకా వద్దులే ఇంట్లోనే చేస్తానన్నందుకు సైలెంట్ అయ్యిందన్నమాట. అందుకని ఇక్కడ కొన్ని బఠానీ అలాగే శనగలు అయితే నానబెడుతున్నా. మసాలా పూరికి అయితే మనకి ఎక్కువ క్వాంటిటీలో కావాలి బఠానీ, బట్ ఇది గోల్గప్ప కదా, సో అందుకని కొన్ని బఠానీ అలాగే కొన్ని శనగలైతే నానబెట్టేశాను. ఇంకా స్ప్రౌట్స్ అలా ప్రిపేర్ చేద్దామనేసి మూంగ్ దాల్ని కూడా నానబెట్టేద్దామనేసి ఇంకా వాటిని కూడా తీసుకొని రెండింటిని కూడా మంచిగా వాష్ అయితే చేసుకున్నాను. ఏం లేవు చెక్ చేశాను. చెక్ చేసి వాష్ చేసిన తర్వాత ఇంకా నానబెట్టేసి అలా సైడ్కి అయితే పెట్టేశాను. డ్రై క్లీనింగ్కి అలాగే ఐరనింగ్కి ఇచ్చాను కదా, సో చాలా ప్యాకింగ్ చేసి ఇచ్చారు చూడండి. దీన్ని డ్రై క్లీన్కి ఇచ్చాను నేను. ఆ అంకుల్ చెప్పారు, అంటే ఏదో మరకలు ఎక్కువగా ఉన్నాయని ఇచ్చారంట. క్లీన్గా వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. సో అన్నీ క్లీన్ అవుతాయి అనేసి. ఇక్కడ మంది కూడా చాలా బాగా చేశారు. అంటే తను పాప అక్కడ హారతి పట్టుకున్న రోజు అక్కడంతా బ్లడ్ అలాగే కొంచెం గలీజ్ అంతా ఉండే కదా, సో చాలా గలీజ్ అయ్యిండే, బట్ అంత క్లీన్గా పోయింది. మంచిగా ఐరన్ చేసి డ్రై క్లీన్ చేసి ఇచ్చారు. దీన్ని డ్రై క్లీన్కి అయితే ఇచ్చాను. ఇంకా వీటిని 2 శారీస్ ఉన్నాయి దీంట్లో. మంచిగా ప్యాక్ చేసి పంపించారు. అంటే కమ్మల్ ఐరనింగ్కి ఇస్తాడు, బట్ తనే బ్యాగ్లో వేసుకొని తీసుకొని వెళ్తారు. అంటే చాలా పేర్స్ తీసుకొని వెళ్తారు కదా, ఒక 3-4 పేర్స్ అలా తీసుకొని ఒకేసారి ఐరన్ చేయించుకొని వస్తారు. బట్ నేనైతే ఎప్పుడు ఇవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం. శారీస్ ఎక్కువగా కట్టుకోను కదా, సో అందుకని శారీస్ ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి ఇవ్వలేదు. సో మంచిగా ఐరన్ చేశారు. ఇవి ఎలా పడితే అలా పెట్టేసి కుచ్చులన్నీ కూడా ఇదైపోయాయి. ఇంక ఇది కూడా ఆ రోజు చూపించినప్పుడు ఎంత మడతలు ఉండే కదా, సో మంచిగా ఐరన్ అయితే చేశారు. మీరు శారీస్ని పక్కన పెడితే ఇంకా బిల్ కూడా ఇక్కడే ఉంది. నేను మీకు
అంటే నిజం చెప్తున్నానా లేదా అని ఒక క్లారిటీ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది కదా. అతను రిమూవ్ అయితే చేయలేదు, నాకు తెలీదు. కమల్ వెళ్ళి తీసుకొచ్చారు కదా. సో బిల్ కూడా ఉంది, దీని మీద ప్రైస్ ఉందా, దీని మీద ప్రైస్ లేదు. ప్రైస్ అయితే లేదండి, ఫోన్ నంబర్ జస్ట్ వాళ్ళకి డిజైన్కి కావాల్సింది ఉంది. బట్ నేను వెళ్ళింటే నేను వాళ్ళతోనే డైరెక్ట్గా చెప్పించేదాన్ని ఎంత పడింది కాస్ట్ అనేసి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు డిజైన్. అంటే నేను అల్తీ బ్లౌజ్ ఇచ్చాను కదా, సో సేమ్ వేశారు. ఎంత బాగుంది చూడండి కదా. సో ఇదైతే బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ డిజైన్. స్లీవ్స్కి మేమేం చెప్పలేదు, అతనే వేశారు స్లీవ్స్కి. ఇక్కడ ఒకటి అలాగే ఇక్కడ ఒకటి ఫ్లవర్ అయితే వేశారన్నమాట. ఇది ఎంత ఉండొచ్చు గెస్ చేయండి చూద్దాం. దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. చాలా బాగుంది అసలు, మిషన్ వర్క్ అన్నట్టు అనిపించదు, థ్రెడ్ వర్క్ లాగానే కనిపిస్తుంది. ఇది జస్ట్ 350 రూపీస్. నాకే షాక్ అవుతుంది, అంటే అక్కడ ప్రైస్ డిస్ప్లే చేశారు, సో 350కా చూద్దామనేసి వేయించాను. సో జస్ట్ 350 రూపీస్ ఇది డిజైన్. ఇంకొకటి ఇది అదే శశి అక్కతో తీసుకొచ్చాం కదా, అంటే తీసుకొచ్చింది కాదు, శశి అక్క వాళ్ళు ఇచ్చింది కదా అమ్మకి. సో ఇదొకటి. నేను చెప్పాను కదా ఇది ప్లెయిన్ ఉంది కదా, వర్క్ చేస్తే మాత్రం చాలా బాగుంటుందని. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, బ్రైట్గా కనిపిస్తుంది. కలర్స్ అన్నీ కూడా మంచిగా, ఎల్లో కలర్ కూడా వేసారు ఇక్కడ, అంటే సేమ్ క్లాత్ కలర్ కదా అందుకు కనిపించట్లేదు. సో ఇలా అయితే ఉందన్నమాట డిజైన్. అండ్ ఫ్రంట్ సేమ్ అదే పెట్టారు. చాలా బాగా వచ్చింది డిజైన్. ఇక స్లీవ్స్కి అయితే దీనికి ఒక 100 రూపీస్ 50 రూపీసే ఎక్కువ తీసుకున్నారు. అంటే దీని డిజైన్ దీని మీద ఉన్నది డిజైన్ వచ్చేసి 500 సంథింగ్, 500 అనుకుంటా దీని డిజైన్ వచ్చేసి ఉన్నింది. నేను స్లీవ్స్కి కొంచెం ఎక్కువ పెట్టండి అన్నందుకు సో 50 రూపీస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నారు. అంటే ఇక్కడ ఫ్లవర్స్ చిన్న చిన్న వేశారు కదా, సో అందుకని 50 రూపీస్ ఎక్కువ తీసుకున్నారు అంతే. సో ఇది ఒక హ్యాండ్కి, ఇది ఒక హ్యాండ్కి. ఎంత బాగుంది కదా. మనము ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాము, కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది, బట్ చూడండి ఎంత బాగా వేశారో. మీరు నియర్ బై స్టోర్స్కి వెళ్ళండి, జస్ట్ ఎంబ్రాయిడరీ మాత్రమే వేసిస్తారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, చాలా రీజనబుల్ ప్రైస్కే మనకి డిజైన్ అనేది దొరుకుతుంది. ఇది 550 అండ్ ఇది వచ్చేసి 350, రెండు కలిపి నాకు జస్ట్ 900 రూపీస్కే వర్క్ అయితే అయిపోయింది. సో దీన్ని స్టిచ్చింగ్కి అయితే ఇవ్వాలి. చాలా బాగుంది కదా, బట్ డిజైన్ సేమ్ అయిపోయింది, చూసుకోలేదు, చెప్పాల్సిందే. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపే చేద్దాం అనుకున్నా, బట్ నేను కొంచెము లేట్గా నానబెట్టాను కదా, ఒక 11-11:30 అయింది నేను బఠానీ వేరుశనగల్ని నానబెట్టినప్పుడు. సో ఒక 8 అవర్స్ 7-8 అవర్స్ నానితే మనకి తొందరగా ఉడికిపోతాయి. అండ్ క్వాంటిటీ కూడా తక్కువ క్వాంటిటీ కదా, ఎక్కువ అయితే మనము ఉడకబెట్టినా తొందరగా ఉడికిపోతాయి, బట్ తక్కువ క్వాంటిటీ కాబట్టి సో ఇంకా కొద్దిసేపు నానని అనేసి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఎలాగో తినడానికి సెలమిండి అలాగే ఎళ్ళు బెల్ల అవన్నీ ఉండే కదా, సో తను పాప డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి వచ్చేలోపు ప్రిపేర్ చేద్దాంలే అనేసి ఇంకా కొంచెం లేట్గా అయితే స్టార్ట్ చేశాను. సో శనగలు అలాగే బఠానీ అలాగే పొటాటో, ఒక 2 పొటాటోలు అయితే తీసుకున్నాను.
నానబెట్టుకున్న బఠానీ అలాగే శనగలు అలాగే ఒక 2 పొటాటోస్ కట్ చేసి వేసుకున్నాను కదా. సో కుక్కర్లో వేసేసి కొన్ని వాటర్ వేసేసి ఒక 3 to 4 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి. మనకు మెత్తగా ఉడికిపోతాయి అన్నీ కూడా. ఇక అంతలోపు మనము పానీకి రెడీ చేసుకుందాము. ఇక్కడ కొత్తిమీర అలాగే పుదీనా 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కారం తక్కువగా ఉన్నాయి, అందుకే నేను ఎక్కువ తీసుకున్నాను. కారంగా ఉంటే ఒక 2, 3 అయితే సరిపోతాయి. కొంచెం జింజర్ అలాగే గార్లిక్ వేసేసి మనము దీంట్లోకి కొంచెం అలాగే సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసేసి మంచిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఏది బాయిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు గోల్గప్పాకి మనము. మనకి గోల్గప్పకు కావాల్సిన పానీలోకి గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. అలాగే కొంచెం చింతపండు రసం కూడా కావాలి. సో అందుకని నేను చింతపండు అయితే నానబెట్టుకున్నాను. దాన్ని పిండేసి రసం మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో అందుకని ఇక్కడ క్లీన్గా నేను ఫిల్టర్ అయితే చేసేసుకుంటున్నా. చింతపండు పిండేసుకొని సో రసం మాత్రమే తీసుకున్నా. ఇంకా గ్రీన్ చట్నీ కూడా మనం మిక్సీ అయితే వేసుకున్నాం కదా, సో దాన్ని కూడా ఫిల్టర్ చేసుకోవాలి. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, ఏమంటే అది తగులుతూ ఉంటుంది కదా, సో అందుకని ఫిల్టర్ అయితే చేసుకుంటూ ఉన్నాను. సో ఇలా క్లీన్గా మనం మిక్సీ పట్టుకున్న గ్రీన్ చట్నీ ఇదంతా కూడా కొన్ని వాటర్ వేసుకొని ఇలా ఫిల్టర్ అయితే చేసేసుకొని జస్ట్ వాటర్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ వాటర్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ను కూడా వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత కొంచెం సాల్ట్. ఎవరు చెప్పరు సో షుగర్ కూడా వేసుకోవాలని, బట్ షుగర్ లేదా కొంచెం బెల్లం వేసిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో అన్నీ వేసేసి ఇలా లంప్స్ లేకుండా మనం వాటర్ అనేది క్లీన్గా మిక్స్ అయితే చేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి గోల్గప్ప పానీ అయితే రెడీ అయిపోతుంది. సో మంచిగా ఉంటుందండి టేస్ట్. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా బయట అస్సలు తీసుకోరన్నమాట. ఇంక ఇక్కడైతే బాయిల్ చేసుకున్నాం కదా, సో పొటాటోస్ అంతా కూడా స్కిన్ అంతా రిమూవ్ అయితే చేసేసాను. ఇక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు, అలాగే ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇందులో కూడా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకొని మంచిగా మ్యాష్ అయితే చేసుకోవాలి. ఇక్కడ తనుపప్పు నేను మిక్స్ చేస్తాను మమ్మీ అనేసి ఇంకా తనుపప్పు అయితే మిక్స్ చేసిందన్నమాట. పూరి అయితే బయట తీసుకున్నవి ప్యాకెట్స్ అయితే తీసుకొస్తామని చెప్పాను కదా, సో పూరి ఇంట్లో చేసుకుంటే ఒక సైడ్ చాలా లావుగా ఇంకొక సైడ్ చాలా తెల్లగా వస్తుంది కదా, సో అందుకని పూరి అయితే బయట తీసుకొస్తాము. సో మనకైతే పానీపూరి అనేది రెడీ అయిపోయిందనమాట. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. బయట ఏం వేస్తారో తెలియదు, మనం ఇంట్లో ఇలా చేసుకొని తింటే పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంక ఇక్కడైతే మూంగ్ దాల్ అయితే నానబెట్టాను కదా, ఇవి కూడా నానిపోయాయి. ఇంకా పడుకునే ముందు వీటిని ఒక బాక్స్లో వేసి పెట్టేద్దామనేసి వాటర్ అన్నీ కూడా సపరేట్ చేసేసి ఒక బాక్స్లో అయితే వేసేస్తున్నా. ఒక 2 డేస్కి మనకి మొలకలు అనేది బాగా వస్తాయి. సో అందుకే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే వేసి పెడదామనేసి సో వాటర్ అన్నీ రిమూవ్ చేసేసి ఈ బాక్స్లో అయితే వేసి పెడుతున్నాను. సో అంతేనండి ఈ వ్లాగ్ ఇక్కడతో అయితే ఎండ్ చేసేస్తున్నా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్, టేక్ కేర్, బాయ్ బాయ్.